Good morning to all. This is Prasanna, worked as statistical lecturer. Today I would like to discuss about stratified random sampling. దాంట్లో మనం ఇప్పటివరకు ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పుకున్నామమ్మా. దాంట్లో ఇప్పుడు మనం థియరమ్స్ చెప్పుకుంటున్నాము. ఫస్ట్ థియరం వచ్చేసరికి y bar st అంటే y bar అంటే మీన్, y bar st is an unbiased estimator of capital Y bar n, capital N. That is expectation of y bar st is equal to y bar capital N. దాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నామమ్మా. ఫస్ట్ ప్రూఫ్ చూడండి. we know that ఫస్ట్ మనం y bar st is equal to summation ironing from 1 to k pi into y bar ni. ఇది మనం ఫస్ట్ ఇంతకుముందు ఇంట్రడక్షన్ అంటే నోటేషన్స్ అండ్ టెర్మినాలజీస్లో మనం ఫస్ట్ మనం తీసుకున్నది యూజ్ చేసుకున్నాం చూడండి అమ్మ. y bar st ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k pi ఇంటూ y bar ni అనేది మనం ఇంతకుముందు తీసుకున్నాము. టెర్మినాలజీ అండ్ నోటేషన్స్ చెప్పుకున్నాం కదా, దాంట్లో మనం ఆ వర్డ్ ఈక్వేషన్ అనేది మనం తీసుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పిఐ అనేది మనం ఎలా తీసుకోవచ్చు, క్యాపిటల్ ఎన్ఐ బై క్యాపిటల్ ఎన్ అని తీసుకున్నాం. దాన్ని మనం మొత్తం ఎలా రాసుకుందాం చూడండి. y bar st ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k పిఐ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం, క్యాపిటల్ ఎన్ఐ బై ఎన్, క్యాపిటల్ ఎన్ y bar ni అని తీసుకుంటున్నాము. దీంట్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకేం తీసుకుంటున్నాం, 1/n అనేది సమ్మేషన్ ముందు రాసేసుకుంటున్నాం. y bar st ఈజ్ ఈక్వల్ టు 1/n అనేది ముందు రాసుకుంటున్నాం. 1/n సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ni y bar ni. నెక్స్ట్ దీనికి ఏంటి చేస్తున్నామంటే ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తున్నామమ్మా. బోత్ సైడ్స్ మనం ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తున్నాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar st ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/n సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ni y bar ni. నెక్స్ట్ కింద స్టెప్ చూడండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నామంటే లాస్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్పెక్టేషన్ అనేది దానికి అంటే ఎక్స్పెక్టేషన్ దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. మొత్తానికి కన్సిడర్ చేసుకున్నాం కదా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar st ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to n క్యాపిటల్ ni ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar ni. సిన్స్ ద శాంపుల్ ఇన్ ఈచ్ స్ట్రాటమ్ ఈజ్ ఏ సింపుల్ ర్యాండమ్ అని తీసుకుంటున్నాము. దాంట్లో మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y bar n అనేది మనం ఎక్కడ తీసుకున్నాము, ఫస్ట్ యూనిట్లో సెకండ్ థియరము అక్కడ తీసుకున్నాము. అక్కడ తీసుకున్న నొటేషన్ అంటే మనం అక్కడ ప్రూవ్ చేసుకున్నాం. ఇది దాన్ని బట్టి మనం ఇది తీసుకుంటున్నామమ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y bar n. నెక్స్ట్ స్టెప్ చూడండి. దీంట్లో y bar n అంటే అక్కడ ముందు తీసుకున్నాం కదా మనం ఇంతకుముందు. ఇక్కడ దీన్ని అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y bar n ప్లేస్లో అక్కడ అది తీసుకుంటున్నాము. 1/n సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ni ఇంటూ y bar n. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ Y bar n అంటే మనం ఇక్కడ సిన్స్ కండిషన్ రాసుకున్నాం చూడండి. 1/n సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to n ni ఇంటూ y bar n అంటే దీని మొత్తాన్ని మనం ఏమని రాసుకోవచ్చు, క్యాపిటల్ Y bar n అని రాసుకోవచ్చా. సో చూడండి, దేర్ ఫోర్ y bar st ఈజ్ ఎన్ అన్బయాస్డ్ ఎస్టిమేటర్ ఆఫ్ y bar n. నెక్స్ట్ థియరం చూడండి. ప్రూవ్ దట్ వేరియన్స్ ఆఫ్ y bar st ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ni ఇంటూ క్యాపిటల్ ni మైనస్ ni ఇంటూ si స్క్వేర్ బై ni ఆర్ వేరియన్స్ ఆఫ్ y bar st ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k pi స్క్వేర్ ఇంటూ 1/n ni మైనస్ 1 క్యాపిటల్ ni ఇంటూ si స్క్వేర్. మనల్ని ఏమంటున్నాడు, వీటిని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఏదైనా ప్రూవ్ చేయొచ్చు మనం. ప్రూవ్ దట్ అంటే ఈ కండిషన్ని మనం సాటిస్ఫై చేయాలి. చూడండి, మనం ప్రూఫ్ ఎలా తీసుకుంటున్నాము. సిన్స్ ద శాంపుల్ ఇన్ ఈచ్ స్ట్రాటమ్ ఈజ్ ఏ సింపుల్ ర్యాండమ్ శాంపిల్ వితౌట్ రీప్లేస్మెంట్
అంటే మనం ముందు యూనిట్లో తీసుకున్నామమ్మా. ముందు యూనిట్లో ఇక్కడ చూడండి, ఈ కండిషన్ అనేది వేరియన్స్ ఆఫ్ y బార్ ni ఈజ్ ఈక్వల్ టు 1/ni మైనస్ 1/Ni ఇంటూ SI స్క్వేర్. ఈ కండిషన్ని ముందు యూనిట్లో అంటే సింపుల్ ర్యాండమ్ శాంపుల్ వితౌట్ రీప్లేస్మెంట్ ఆ యూనిట్లో ఆల్రెడీ మనం ఈ కండిషన్ తీసుకుని మనం ప్రూవ్ చేసాము. సో అక్కడ యూజ్ చేసిందే మనం ఇక్కడ తీసుకుని ప్రూవ్ చేసుకుంటున్నాం అమ్మ. నెక్స్ట్ చూడండి, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k pi ఇంటూ y బార్ ni తీసుకున్నాం. ఇది మనం ఇంతకు ముందు తీసుకున్న నొటేషన్స్లో తీసుకున్న కండిషనేనమ్మా ఇది. సో దీన్ని మనం ఎలా ప్రూవ్ చేసుకున్నాం చూడండి, దీంట్లో కోవేరియన్స్ టర్మ్ అనేది వ్యానిషెస్ చేసేసుకుంటున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు నెక్స్ట్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 కోవేరియన్స్ టర్మ్ వ్యానిష్ చేసుకుందాం అంటున్నారు కదా. సో మిగిలిన టర్మ్స్ రాసుకుంటున్నాం. సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k pi స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ y బార్ ni. ఇక్కడ pi స్క్వేర్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, నెక్స్ట్ క్యాపిటల్ ni అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k pi స్క్వేర్ ఇంటూ అక్కడ తీసుకున్న వేరియన్స్ ఆఫ్ y బార్ niని మనం ఇక్కడ రాసుకున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని తీసుకున్నాం కదా. దీని ప్రకారం అక్కడ వేరియన్స్ ఆఫ్ y బార్ ni అనేది అంటే 1/n మైనస్ 1/Ni ఇంటూ SI స్క్వేర్. మనం తీసుకున్న ఈక్వేషన్ 1ని మనం అక్కడ రీప్లేస్ చేసుకున్నాం, అంటే ఆ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. అర్థమైందా. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు ఇక్కడ pi స్క్వేర్ అంటే ఇంతకు ముందు థీరంలో కూడా మనం చేసుకున్నాము. pi స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు, Ni/N హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ pi స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి దీనికి కూడా మొత్తానికి హోల్ స్క్వేర్. సో మిగతాది యాస్టీస్గా రాసేసుకుంటాం చూడండి అమ్మ, 1/ni మైనస్ 1/Ni ఇంటూ SI స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ చూడండి, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు ఇక్కడ 1/n ఇందులో తీసుకుంటున్నాం కదా. ఇక్కడ 1/n స్క్వేర్ అనేది మనం సమ్మేషన్ ముందు రాసేసుకుంటున్నాము. సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k. ఇక్కడ మిగిలిన టర్మ్ ఏంటి, ni స్క్వేరే కదా. సో ni స్క్వేర్ని రాసుకున్నాము. దీ రెండింటికి LCM చేసుకున్నాము. చూడండి అమ్మా, క్యాపిటల్ Ni మైనస్ స్మాల్ ni/ni ఇంటూ క్యాపిటల్ Ni ఇంటూ మొత్తానికి SS స్క్వేర్. ఓకేనా. ఏం చేయలేదమ్మా, ముందు స్టెప్లో చూసి LCM చేసాము. LCM చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇక్కడ క్యాపిటల్ Ni స్క్వేర్ అని ఉంది. క్యాపిటల్ Ni స్క్వేరు ఇక్కడ డినామినేటర్లో ni. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ డినామినేటర్లో ni క్యాన్సిల్ అయిపోయింది కదా. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో ni ఉంది. ఆ niని ఇక్కడ రాసుకుంటున్నాము. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు 1/n స్క్వేర్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k. ఇక్కడ ni స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, మనకి ఇంకోటి ఏముంది, ni ఉంది. క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Ni మైనస్ స్మాల్ ni ఇంటూ ni స్క్వేర్ బై ఇక్కడ డినామినేటర్లో ఉంది కదమ్మా ni అనేది, దీన్ని మనం SI స్క్వేర్ బై ni అని రాసుకున్నాము. ఇక్కడ డినామినేటర్లో ఉన్న niని ఇక్కడ బయట SI స్క్వేర్ బై ni అని రాసుకున్నాం. హెన్స్ మనకి అక్కడ క్వశ్చన్లో ఇచ్చే చూడండి, మనం ప్రూవ్ చేసుకున్నామా తీసుకున్న థియరంని. క్వశ్చన్లో మనం ఇదేగా ప్రూవ్ చేసింది పైది, వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు 1/n స్క్వేర్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ni ఇంటూ క్యాపిటల్ Ni మైనస్ స్మాల్ ni ఇంటూ SI స్క్వేర్ బై స్మాల్ ni. ఇదే కదమ్మా మనం ప్రూవ్ చేసింది. మనకు వచ్చింది చూడండి లాస్ట్లో, సేమ్ యాజ్ ఇట్ ఈస్. వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు 1/N స్క్వేర్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ Ni ఇంటూ క్యాపిటల్ Ni మైనస్ ni ఇంటూ SI స్క్వేర్ బై స్మాల్ ni. హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. అంటే మనం ప్రూవ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎలకేషన్ ఆఫ్ శాంపుల్ సైజెస్ అంటే మనం ఏం తీసుకున్నాం చూడండి, ఫ్రమ్ థియరమ్ 2 అంటే మనం థియరమ్ 2లో తీసుకున్నాము. ఏంటిది, వేరియన్స్ ఆఫ్ y బార్ st. దాంట్లో వేరియన్స్ ఆఫ్ y బార్ st అంటే డిపెండ్స్ ఆన్ ni విచ్ కెన్ బి ఫిక్స్డ్ ఎట్ విల్. అంటే
మనం వేరియన్స్ ఆఫ్ y బార్ ఎస్టీలో మనం తీసుకుంటున్నాం కదా, దీని మీద డిపెండ్ అవుతుంది అమ్మ ఇక్కడ తీసుకున్న ni. అంటే ni అంటే ఏంటి మనకి స్ట్రాటా ఆఫ్ శాంపుల్ సైజెస్ అంటే వేరియన్స్ ఆఫ్ y బార్ ఎస్టీలో మనకి డిపెండ్ అవుతుంది. దేనికి శాంపుల్ సైజెస్ అనేది డిపెండ్ అవుతుంది. శాంపుల్ సైజెస్ మనం ఎలా నోటేట్ చేస్తున్నాము ni అని నోటేట్ చేస్తున్నాము. కానీ మనం ఇక్కడ తీసుకున్న డేటా అనేది ఎలా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది, మనకేమీ మారదు, ఫిక్స్డ్గా తీసేసుకుంటున్నాం అనమాట. ద ఎలొకేషన్ ఆఫ్ శాంపుల్ సైజెస్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రాటా అంటే మనం ఎలొకేషన్స్లో తీసుకున్నాం కదమ్మా, అంతకుముందు హౌస్ హోల్డ్స్ తీసుకున్నామా, మనం హౌస్ హోల్డ్స్ తీసుకుంటే 500 హౌస్ హోల్డ్స్లో నుండి మనం ఏం తీసుకున్నాము శాంపుల్స్ అనేవి 500లో నుండి 50 శాంపుల్స్ తీసుకున్నాం. అది 200 తీసుకుంటే దాంట్లో మనం ఎన్ని తీసుకున్నాము 20 శాంపుల్ సైజెస్ తీసుకున్నాం. అంటే మనం తీసుకున్న స్ట్రాటాలో నుండి ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకి శాంపుల్ సైజెస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి కదా, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ద అలొకేషన్ ఆఫ్ శాంపుల్ సైజెస్ ఫర్ డిఫరెంట్ స్ట్రాటా ఈజ్ డన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 టైప్స్. అంటే ఇలా తీసుకున్న శాంపుల్ సైజెస్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ది వచ్చేసరికి ప్రపోర్షన్ అలొకేషన్, ఆప్టిమమ్ అలొకేషన్ ఆర్ నీమన్ అలొకేషన్. ప్రపోర్షనల్ అలొకేషన్ అంటే ఏంటి మనకి మీకు ఆల్రెడీ తెలుసు. అది ప్రపోర్షనల్ అలొకేషన్ అంటే మనం ఎలా తీసుకుంటాము రేషియో, అంటే దానికి ఒక కాన్స్టెంట్ రేషియో ఉంటుంది అనమాట, ఫిక్స్డ్ రేషియో ఉంటుంది కాన్స్టెంట్గా, అంటే అది మారదు ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్న దగ్గర నుండి. సో అలొకేషన్ ఆఫ్ స్మాల్ ni's టు వేరియస్ స్ట్రాటా ఈజ్ కాల్డ్ ప్రపోర్షనల్ అలొకేషన్. అంటే మనం తీసుకున్న ప్రపోర్షనల్ అలొకేషన్ మనం ఎలా తీసుకున్నాం కాన్స్టెంట్ రేషియో అనేది తీసుకుంటున్నాం. దీన్ని ఎలా చూడండి, దీని నొటేషన్స్ చూడండి. స్మాల్ n1 బై క్యాపిటల్ N1 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n2 బై క్యాపిటల్ N2 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ స్మాల్ nk బై క్యాపిటల్ nk. దాన్ని ఎలాగా చూడండి ఫైనల్గా సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ni, అంటే మనం 1 నుండి k వరకు తీసుకుంటున్నాం కదా, సో దానికి ఎలా నోటేట్ చేస్తున్నాము సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k ni బై సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ni. దీన్ని మనం సింపుల్గా ఎలా రాసుకోవచ్చు స్మాల్ n బై క్యాపిటల్ N దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే మనకి ఫస్ట్ నుండి అది ఎలా ఉంది కాన్స్టెంట్ రేషియో ఉంది. సో మనకి ఇక్కడ స్ట్రాటా కింద తీసుకుంటున్నాం కదా, దానికి స్మాల్ ni బై క్యాపిటల్ ni ఈజ్ ఈక్వల్ టు c, అంటే కాన్స్టెంట్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N. అది ఎలాగా మనకి స్మాల్ ni ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ni. నెక్స్ట్ చూడండి అమ్మా, thus in proportional allocation each strata is represented according to its size, అంటే వాటి యొక్క సైజెస్ని రిప్రజెంట్ చేస్తుందంటమ్మా. నెక్స్ట్ థీరం చూడండి అమ్మా, ప్రపోర్షనల్ అలొకేషన్. ఇన్ ప్రపోర్షనల్ అలొకేషన్ మనకి ఏమి ఇచ్చాడు వేరియన్స్ ఆఫ్ y బార్ st, అంటే ప్రపోర్షనల్ అలొకేషన్ అని తీసుకుంటున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు 1 బై n మైనస్ 1 బై క్యాపిటల్ N సమ్మేషన్ ఫ్రమ్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k pi ఇంటూ si స్క్వేర్ ఉంటుందమ్మా. అక్కడ ఒకసారి చూసుకోండి, సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k pi ఇంటూ si స్క్వేర్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో అక్కడ కట్ అయిపోయింది కొంచెం చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రూఫ్ చూడండి అమ్మ, వీ హ్యావ్ మనం ఇది కూడా ఇంతకుముందు తీసుకున్నదే, ఇంతకుముందు ప్రాబ్లంలో ఇంతకుముందు థీరంలో తీసుకున్నాం కదా, సేమ్ ఇదేగా మనం ఇంతకు ప్రూవ్ చేసింది అదే తీసుకున్నాం చూడండి. వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు 1 బై n స్క్వేర్ సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ni ఇంటూ క్యాపిటల్ ni మైనస్ స్మాల్ ni ఇంటూ si స్క్వేర్ బై ni. ఇంతకుముందు థీరం ప్రూవ్ చేసాం కదమ్మా, దాన్ని బట్టి తీసుకుంటున్నాం అది. వేరియన్స్ ఆఫ్ y బార్ st ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ni బై ni స్క్వేర్, అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నాం 1 బై n స్క్వేర్ తీసుకుంటున్నాం కదా, దాన్ని ఫ్రంట్ రాసుకున్నాము క్యాపిటల్ ni బై n స్క్వేర్ క్యాపిటల్ N స్క్వేర్ ఇంటూ ni క్యాపిటల్ ni మైనస్ స్మాల్ ni
SI square by NI. నెక్స్ట్ స్టెప్ చూడండి. వేరియన్స్ ఆఫ్ y bar ST ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k. ఇప్పుడు NI బై n స్క్వేర్, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? PI అని తీసుకోవచ్చు కదా. ఏమా NI బై n అంటే మనం ఎలా రాసుకోవచ్చు? PI అని తీసుకోవచ్చు కదా. ఇంతకుముందు థియరమ్స్లో మనం ఫస్ట్ థియరంలో ప్రూవ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ థియరంలో తీసుకున్నాము. దాన్ని బట్టి క్యాపిటల్ NI బై n అంటే PI అని తీసుకున్నాం. ఇక్కడ NI స్క్వేర్ అంటే ఒక NIని మనం NI బై n అని తీసుకున్నాము, ఇంకోటి మిగిలిద్ది కదా. సో దాన్ని నేను ఎలా రాసుకుంటున్నా? PI బై క్యాపిటల్ N. దీన్ని చూడండి అమ్మా, దీనికి ఇక్కడ SI స్క్వేర్ బై NI అని ఉంది కదా ఇక్కడ, దీన్ని బ్రాకెట్లో ఉన్న దాంతో డివైడ్ చేసేసుకుంటున్నాం. అంటే మనం దీన్ని రాసుకోవచ్చు కదా, NI బై క్యాపిటల్ NI మైనస్ స్మాల్ NI బై NI ఇంటూ SI స్క్వేర్. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ y bar ST ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k PI బై NI. ఈ రెండింటిలో చూడండి అమ్మా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈ NI క్యాన్సిల్ అయిపోయిద్దా? అంటే ఈ NI అనేది డివిజిబుల్లో ఉంది కాబట్టి రెండింటికి ఎలిజిబులే కదా. సో క్యాపిటల్ NI బై NI మైనస్ NI క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. సో -1 ఇంటూ SI స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ చూడండి. వేరియన్స్ ఆఫ్ y bar ST ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k PI బై n ఇంటూ క్యాపిటల్ N బై స్మాల్ n మైనస్ 1 ఇంటూ SI స్క్వేర్. నెక్స్ట్ చూడండి అమ్మా, వేరియన్స్ ఆఫ్ y bar ST ఈక్వల్ టు అక్కడ ఏం చేశారు? ఈ PI బై ఇక్కడ ముందు చూడండి ఒకసారి, ముందు స్టెప్లో చూడండి, PI బై n అనేది PI బై NI అని ఉంది కదా. సో దాంట్లో ఈ క్యాపిటల్ N అనేది దేనితో చేశారు? ఇక్కడ బ్రాకెట్లో దాంతో డివైడ్ చేశారు, అంటే బ్రాకెట్లో దాంతో మొత్తం డివైడ్ చేశారు. సో ఎలా రాసుకున్నారు? వేరియన్స్ ఆఫ్ y bar ST ఈక్వల్ టు సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k PI ఇంటూ క్యాపిటల్ N బై స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N. అంటే ఏం చేశారు? ముందు స్టెప్లో ఉన్న దాంతో అంటే బై దాంతో దీంతో డివైడ్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న క్యాపిటల్ Nని ఈ బ్రాకెట్లో ఉన్న దాంతో రెండిటితో మనం ఏం చేసాం? డివైడ్ చేసుకున్నాం. అంతేగా అమ్మ రాసుకుంది. ఇక్కడ ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి మిగిలిన వాల్యూ ఏంటి? వేరియన్స్ ఆఫ్ y bar ST ఈక్వల్ టు 1 బై n మైనస్ 1 బై క్యాపిటల్ N సమ్మేషన్ ఐరనింగ్ ఫ్రమ్ 1 to k PI స్క్వేర్, అంటే PI స్క్వేర్ ఇంటూ S స్క్వేర్ SI స్క్వేర్. అదేనమ్మా మనకి థీరం ప్రూవ్ చేయమన్న థీరము. థ్యాంక్ యూ.